3 అంటే 3 రోజులు చాలండి. జుట్టు రాలడానికి పూర్తిగా చెక్ పెట్టేసేయొచ్చు. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడుతుందో వారు ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీ జుట్టు ఊడటాన్ని శాశ్వతంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ టానిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటక్క హెయిర్ గ్రోత్ టానిక్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే కనుక దీన్ని ఫస్ట్ మీరు A to Z అమ్మాయిలు అబ్బాయిలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే దీన్ని వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీన్ని వాడుకోవడం వల్ల మీకు అంటే ఫస్ట్ టైంకి ద బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ రూట్స్ నుంచి హెల్దీగా గ్రోత్ ఉంటుందన్నమాట. సో దీనికోసం మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చాలా హ్యాపీగా మీరు ఈ రెమెడీని అయితే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలి, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీసానండి. సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఇది మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ అయితే చేసేయండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్గా మనం వాడుకోవచ్చండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ టీ పౌడర్ తీసుకున్నాను. చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు టీ పౌడర్ జుట్టుకు ఉపయోగపడుతుందా అని చెప్పి. అవునండి, టీ పౌడర్ వాడటం వల్ల జుట్టు కుదుళ్ళకి బలాన్ని అందిస్తుంది. టీలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరిచి మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మన యొక్క స్కాల్ప్ కండిషన్ అనేది చాలా హెల్దీగా ఉంచడానికి టీ పౌడర్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీని మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ 1 గ్లాస్ వాటర్లో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి జుట్టు చాలామందికి కూడా చిక్కులు పడిపోతూ ఉంటుంది. చాలామందికి జుట్టు డ్రైగా ఉంటుందన్నమాట. అంటే ఒక గడ్డిలాగా నిర్జీవంగా ఉంటుంది జుట్టు. అలా గడ్డిలాగా నిర్జీవంగా ఉండేటువంటి జుట్టుని సైతం ఆ పొడితనాన్ని జుట్టులో తగ్గించి జుట్టులో తేమను ఎక్కువగా పెంచడానికి టీ పౌడర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది కూడా హెన్నాని వాడుకునేటప్పుడు టీ డికాషన్లో కలుపుకొని వాడుకుంటారు. ఎందుకంటే హెన్నాలో మనకి జుట్టుని డ్రై చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ టీ పొడి కలిపినప్పుడు అందులో అంటే ఆ డికాషన్ని కలిపినప్పుడు మనకి ఆ పొడితనాన్ని తగ్గించి తేమను అందిస్తుంది. అందుకే ఎక్కువగా హెన్నాలో టీ డికాషన్ని కలుపుకుంటూ ఉంటారు. ఇందులో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. మెంతులు నేను ఇక్కడ డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటాను. మెంతులు మన జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా జుట్టు వేగంగా పెరగడానికి పొడవుగా పెరగడానికి సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా మన యొక్క స్కాల్ప్ కండిషన్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చక్కగా అవి మరుగుతున్న సమయంలో నేను ఇక్కడ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలి అంటే ఒక అరగుప్పెడు తీసుకున్నానండి. ఒక అరగుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. కరివేపాకు చాలా అంటే చాలా మంచిదండి. డైలీ ఒక రెమ్మ కరివేపాకు తింటే మనకి లోపల నుంచి కూడా జుట్టు బాగా బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇలా టానిక్స్లో కరివేపాకుని వాడుకోవడం వల్ల జుట్టు చాలా బలంగా నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందన్నమాట. అందుకని నేను ఇక్కడ కరివేపాకుని వాడుకున్నాను. అంతేకాకుండా కరివేపాకు మనకి ఎప్పుడూ కూడా వంటగదిలో నిరంతరం దొరికే ఒక ఆకుకూర అనమాట. ఇక్కడ ఈ మూడింటిని కలిపి నేను ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఒక సూపర్ పవర్ఫుల్ హెయిర్ టానిక్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మరొక బౌల్ తీసుకొని
అందులోకి ఈ యొక్క డికాషన్ ఏదైతే ఉందో దీన్ని ఒక స్ట్రెయినర్ అంటే ఒక వడపోత దాంట్లో వడపోసుకొని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇందులో ఉండే వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కావలసినటువంటి హెయిర్ టానిక్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేను మీకు చాలా సింపుల్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వీడియోని గమనించండి. ఇక్కడ అంటే నేను చెప్పే ఈ యొక్క సీక్రెట్ 2 టిప్స్ వాడుకోవడం వల్ల జుట్టు ఊడటం అనేది మీకు తగ్గుతుందండి. జుట్టు బాగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఈ బౌల్లో నేను ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ హెయిర్ టానిక్ని మీరు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కానీ లేదంటే మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైతే ఉందో అంటే మీరు రెగ్యులర్గా ఏదైతే ఆయిల్ని వాడుకుంటారో ఆ ఆయిల్ని ఒక 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని హెయిర్ అంతా కూడా చక్కగా స్కాల్ప్ అంతా కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట. చక్కగా స్ప్రే చేసుకున్న తర్వాత మీ ఫింగర్ టిప్స్ అంటే మీ యొక్క వేళ్ళు ఏదైతే ఉన్నాయో చేతి వేళ్ళతోటి మృదువుగా ఆ యొక్క డికాషన్ ఏదైతే ఉందో దాన్ని స్కాల్ప్లోకి ఇనిగేంత వరకు కూడా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 40 నుంచి 45 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఇదే వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని నేను 2 బౌల్స్లోకి సపరేట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఫస్ట్ మరొక బౌల్లోకి సపరేట్ చేసుకున్న వాటర్లో మీ ఫేవరెట్ షాంపూ మీరు ఇక్కడ ఏది వాడుకున్నా పర్లేదు. మీరా వాడుకుంటారో లేదంటే ప్యాంటీన్ వాడుకుంటారో డవ్ వాడుకుంటారో లోరియల్ వాడుకుంటారో ఏది వాడుకున్నా కూడా పర్లేదు. ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి టానిక్లో కొంచెం షాంపూని కలుపుకొని చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని షాంపూ చేసేసుకోండి. ఇది వాడిన తర్వాత మీ జుట్టు చూడండి అంటే దీన్ని అప్లై చేసుకొని 40 నుంచి 45 నిమిషాలు ఉంచుకొని తర్వాత ఇదే వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే మీ జుట్టు ఊడటం అమాంతం తగ్గిపోతుంది. జుట్టు చక్కగా గ్రోత్ ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి. సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా ఉంది కదా. అవునండి, చాలా సింపుల్గా కేవలం ఒక 5-6 నిమిషాల్లోనే ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వీక్లీ 2 టైమ్స్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.